వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా టేస్టీగా క్యాప్సికమ్ టమాటో కర్రీ సింపుల్గా ఇలా చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా. కావలసిన పదార్థాలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ క్యాప్సికమ్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.